నువ్వు ఎదగాలి అంటే పక్కన వాళ్ళు తొక్కాలి అంటారు. నా సీరియల్స్ లో నాకైంది, బట్ నేను ఎప్పుడు అలా చేయలేదు. ఎందుకంటే నాకు మిమ్మల్ని అట్లా చేసి సీరియల్స్ లో నేను ఒక ప్రాజెక్ట్ కోసం వేరే వెళ్ళినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కో డైరెక్టర్ ఉన్నాడు. అతను ఏదో ఉప్పు కారాలు అన్ని వేసి ఛానల్లోనూ వీళ్ళకి చెప్పారు. అండ్ నెక్స్ట్ మూమెంట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ నాకు అయినది. అండ్ నేను అస్సలు తీసుకోలేకపోయాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ సీరియల్ కూడా చాలా మంచి టాప్ రేటెడ్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ దట్ ఐ డిడ్. ఓకే, ఆ క్యారెక్టర్ అంత బబ్లీగా ఉంది కాబట్టి అది అలా ఆ సీరియల్ అనగానే నా ఫేస్ గుర్తొస్తుంది. కో డైరెక్టర్లు ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలా పుల్ల పెట్టడం వల్ల ఆ క్యారెక్టర్ పోయింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అప్పుడు. అంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా చేసే వాళ్ళకి నిజంగా అసలు మీరు ఏమంటారు? నీ చావు నువ్వు చేస్తావు ఏదో ఒక టైంలో, నా ఉసురు తగులుతుంది అన్న ఫీలింగ్ లో నన్ను తప్పితే నేను అసలు మళ్ళీ పట్టించుకోలేదు వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకు మళ్ళీ కలవరు, నాకు అవసరం లేదు. నా పని నేను చేసుకుంటున్నా. నా లైఫ్ ఫార్వర్డ్ ఎలా తీసుకెళ్ళాలి, నా లైఫ్ ఎలా సెటిల్ గా మంచిగా పెట్టుకోవాలి అన్న కాన్సన్ట్రేషన్ లోనే ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఆల్ దోస్ నాన్ సెన్స్ ఎనీమోర్. అహంకారం, గర్వం అనేది ఉంటుంది కదా, ఎలాంటి మనుషుల్లో మనం చూస్తాం ఇట్లాంటివన్నీ? చేతగాని వాళ్ళల్లో ఉంటుందని నా ఫీలింగ్. గర్వం ఎందుకు ఉండాలి? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నీకు గర్వం ఉండదు. ప్రతి స్టెప్ ఎక్కేటప్పుడు అణిగి మణిగి వెళ్తావు. చేతగాని వాడికి పౌరుషాలు, గర్వాలు, ఇలాంటి తొక్క తోటకూర అన్నీ వస్తాయని నా ఫీలింగ్. నీ సెల్ఫ్ ఎస్టీమ్ లో పెట్టుకుని నువ్వు ముందుకెళ్లే కొద్దీ అవన్నీ నీకు సర్ప్రైజ్ అయిపోతాయి. చిన్నవాడైనా పెద్దవాడైనా నువ్వు ప్రేమగానే చూసుకుంటావు. అసలు అహంకారం అని అసలు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఎవరికైనా వచ్చిందంటే ఓకే నువ్వు పక్కకి వెళ్ళిపో అన్న ఫీలింగ్ లో ఉంటాను. యూ డోంట్ కమ్ నియర్ మీ అన్న ఫీలింగ్ నాకైతే. నిజంగా ఇక్కడే మనం కంపేర్ చేసుకోవచ్చు, ఎంత ఎదిగితే అంత ఒదిగుంటారు. అవును, ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కానీ, యాక్ట్రెస్ కానీ, హీరోయిన్స్ కానీ వాళ్ళు స్క్రాచ్ నుంచి చూసి పైదాకా వెళ్ళిన వాళ్ళు, ఓవర్ నైట్ వెళ్ళినా ఏం చేసినా కూడా, బట్ దే హావ్ సీన్ ఆల్ దర్ స్టేజెస్. నేను యాజ్ ఐ సెడ్ సీరియల్స్ లో నాకు పేషెన్స్ అనేది ఎలా వచ్చింది, ఇది కూడా అంతే. ఇది ఆ పేషెన్స్, ఆ డెడికేషన్, ఆ వర్క్, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ దాని మీద ఉంటే ఈ అహంకారాలు ఇవన్నీ అసలు ఉండవు, అన్ని పక్కపోతాయి. అహంకారం ఉంది అంటే మీరు నమ్ముతారా? కర్మ, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి ఆ కర్మ అనేది తగిలిందని నమ్ముతారా? తగిలిందని నేను నమ్ముతాను. ఐ థింక్ ఇది నేను సీరియల్స్ లో చూసాను, నా లైఫ్ లో కూడా చూసాను. ఒకళ్ళు ఎవరైనా నన్ను హర్ట్ చేస్తే ఆ హర్ట్ చేసింది వాళ్ళ ప్రాజెక్ట్. ఇది నా సీరియల్స్ లోనే అయింది. సీరియల్స్ లో హర్ట్ చేసిన తర్వాత ఈవెన్చువల్లీ ఒక 2-3 months లో సీరియల్ ఆగిపోవడం జరిగింది. సమ్హౌ ఫీల్ ఇట్ లిటిల్ స్ట్రాంగ్. ఇది నా లైఫ్ లో కూడా నన్ను హర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ హర్ట్ చేసిన వాళ్ళు ఉన్న టైంలో కూడా నేను ఎందుకులే అని అనుకున్నాను. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకే దెబ్బ పడింది. కొన్ని ఏదో భయపెట్టి ఏదో చేసి దీన్ని ఏదో కంట్రోల్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళకే దెబ్బ పడింది. సో దట్స్ హౌ ఐ ఫీల్. కర్మ అనేది వెరీ స్ట్రాంగ్ అని. అమ్మో, ఈ మధ్య కర్మ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది, చాలా జాగ్రత్తగా